చాలా ఇళ్లలో పిల్లలకి చదువుకోవడానికి అనువైన వాతావరణం క్రియేట్ కావటం లేదు. దానికి ఎవరు ఏవైనా కారణాలు చెప్తారు. అంటే ఇప్పుడేమో ముఖ్యంగా ఏమిటంటే చాలా ఇళ్ళలో ఐటీ జాబ్స్ ఎక్కువయ్యాయి. సో బోత్ పేరెంట్స్ ఆర్ బిజీ విత్ దేర్ యాక్టివిటీస్. ఇంట్లో ఉండే ఇఫ్ ఎట్ ఆల్ చాలా ఇళ్ళలో లేరు. ఆ ఉంటే కూడా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా అయితే టీవీలకి లేదా సెల్ ఫోన్స్కి దే ఆర్ మోర్ ఎడిక్టెడ్. ఆల్మోస్ట్ అంటే ఈ ఎడిక్టెడ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అసలు సెల్ ఫోన్ వాడకుండా టీవీ చూడకుండా ఉండగలిగిన ఇళ్ళు ఆల్మోస్ట్ జీరో అవుతున్నాయి. మేబీ 1 or 2%, 1 or 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మనకు తెలియదు. కానీ ఏమంటున్నారంటే వాట్ ఈస్ ది అదర్ ఎంటర్టైన్మెంట్? మేము బయటకు వెళ్ళి సినిమాలకు వెళ్ళడం లేదు కదా, ఎక్కడికో తిరగటం లేదు కదా. సో ది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అవైలబుల్ ఫర్ అస్ ఎట్ ఎ చీప్ కాస్ట్. అంటే ఒక టీవీ కొంటాం, మంత్లీ వాడికి కడుతున్నాము. ఆ గదిలో భార్య, ఈ గదిలో భర్త, ఇంకో గదిలో కుర్రాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపీ. అండ్ వీటికి మూల్యం చెల్లిస్తున్నది ఎవరు అంటే తర్వాత తరం వాళ్ళు. మనం వీ హ్యావ్ ఫర్గాటెన్ టు స్పీక్ విత్ అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. చూసుకోండి ఒకసారి. ఇది వరకు కూడా తల్లిదండ్రులు దూరాలు వెళ్ళి ఉద్యోగాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు, దాంట్లో ఏదీ లేదు. అంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, మనవలకి తాతలకి మామలకి మధ్య సంభాషణలు ఉండేవి, చర్చలు ఉండేవి, ఏదో ఇష్యూ మీద మాట్లాడుకోవడం ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎవ్రీబడీస్ మోర్ ఆఫ్ డిజిటల్లీ లాక్డ్. ఎవరికి వాళ్ళు లాక్ అయిపోయారు, అయితే సెల్ ఫోన్కి లేదా టీవీకి. ఇది ఏం చేస్తుందంటే అనువైన వాతావరణం ఇళ్లలో క్రియేట్ కావడం లేదు. దీని రిజల్ట్ ఏమిటి అంటే పిల్లలు చదువుల మీద పెట్టవలసినంతగా దృష్టి పెట్టడం లేదు. యూజువల్గా ఏమవుతుందంటే ఓకే, పొద్దుట లేవగానే కాలేజీకి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు, వాట్ ఇస్, మళ్ళీ వస్తారు, హోంవర్క్ చేస్తారు. ఇది ఈ రొటీన్లో పడుతుంది. కానీ ఉండాల్సిన పద్ధతిలో అది లేదు అనేది ఒక అభిప్రాయం. ఇది మారాలి అనేది ఖచ్చితమైనది, దాంట్లో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే ఒకటి, అసలు అనువైన వాతావరణం క్రియేట్ చేయకుండా హౌ కెన్ ద గ్రో?